పొద్దున్నే 7కి వెళ్ళిపోయాను తొందరగా. నా వెనకాల నుండి మంచి ఎగ్జైటింగ్ తో ఉన్నాడు. వీడైతే 6కి వచ్చింది నా దగ్గరికి. అందరం కలిసినాం. ఇక్కడ వాళ్ళు సూర్యాపేట నుంచి వచ్చారు. మేము దారిలో మాదారం ఉంటుంది మా ఊరు, అక్కడ నుంచి వచ్చేసినాం. ఇక్కడ కలిసినాం. వచ్చేసరికి వెళ్ళాము, తిన్నారు. బిల్లు మాత్రం నాతో పే చేయించారు. ఎంత? ఇక్కడ నుంచి అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, మాట్లాడుకుంటా, హ్యాపీగా బయలుదేరినాం. అరుచుకుంటా, గోళాలు చేసుకుంటా. అయినా భలే ఎగ్జైటింగ్ ఉంటుంది కదా అందరం కలిసి ఇట్లా పోతుంటే. నేను నార్మల్గా చాలా సైలెంట్గా ఉండే మనిషిని, కానీ వీళ్ళని కలిసినాక ఈ ట్రిప్లో మాత్రం గోల చేసిన అందరికంటే ఎక్కువ నేనే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఖమ్మం పోయినాం కదా. ఖమ్మంలో ఒక పెద్ద మనిషిని కలవాలి. మాతోటి ఇంకొక ఆయన వస్తాడు ఖమ్మం నుంచి. ఆయన ఒక దగ్గర వెయిట్ చేస్తాను, మేము ఇంకో దగ్గర ఆయన కోసం. ఫైనల్ కలిసిండు పెట్రోల్ బంక్ దగ్గర. మంచిగా పెట్రోల్ కొట్టించుకుని బండిలో ఫుల్గా బయలుదేరినాం. ఖమ్మం నుంచి మెహబూబాద్ రోడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం 56-57 కిలోమీటర్స్ వస్తుంది. బయ్యారం మనం పోయేది ఇప్పుడు బయ్యారం వాటర్ ఫాల్స్. ఇట్లా సగం దూరం ట్రావెల్ చేసేటప్పటికి మన వాళ్ళ మొహాలు మాడిపోయినాయి. పాపం పొద్దు నుంచి ఏం తినలేదు కదా ఎవరం. బాగా ఆకలేస్తుంది. దారిలో చూస్తున్నాయి ఏం లేవు టిఫిన్ సెంటర్లు. ఇది ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఎక్కడ పడితే అక్కడ ఏం దొరకవు అనమాట. చాలా దూరం ట్రావెల్ చేసాక ఫైనల్ ఒక టిఫిన్ సెంటర్ దొరికింది. ఇది కూడా ఎన్నో చెట్లలో ఉంది. ఇంట్లోనే చేస్తారు వీళ్ళు. ఇల్లు అనుకున్నా ఫస్ట్ మేము చూసి. రెండోసారి బ్యాక్ వచ్చి ఒకళ్ళు చెప్తే తింటున్నాం. అప్పుడు బాగుంది టిఫిన్, ఇంట్లోనే చేస్తున్నారు. మీరు కూడా కుదిరితే ఇటు వచ్చినప్పుడు తినండి, చూసుకుంటూ పోండి, ఎక్కడో ఒక్కడ తగులుతుంది. ఇక మనం తిన్న తర్వాత మంచి ఎనర్జీ వచ్చిందనమాట. ఇక అందరి మొహాలు నవ్వులు వచ్చినాయి. అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ జాలీగా వెళ్ళిపోయాను. మంచి మంచి లొకేషన్లు ఉన్నప్పుడు ప్రతి దారిలో మాత్రం చెప్తానా. నేను సరిగా ఫోటో తీయలేకపోయినా ఐ సినిమాలో ఉంటాయి కదా లొకేషన్స్, వేరే కంట్రీస్ పోయినప్పుడు అట్లాంటి లొకేషన్స్ కనపడతాయి అనమాట. సూపర్ ఉంటాయి వెళ్తుంటే దారిలో. అందరం కలిసి మంచి ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఆడిపోయిన తర్వాతకి ఇది చేద్దాం అది చేద్దామని. ఆడిపోయిన తర్వాతకి పెద్ద బిస్కెట్ అయిందనమాట. ఏంటంటే ఇక ఇక్కడ ఆగి పక్కన మట్టి రోడ్ నుంచి కొండ ఎక్కితే వస్తుంది వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక పోలీస్ అంకుల్ ఉన్నాడు. వాటర్ ఫాల్స్ లో ఏం లేవు అమ్మా, ఎలా చేయట్లేదు దొబ్బేని అన్నాడు. ఇక మా వాళ్ళ మొహాలు మాడిపోయినాయి పాపం. ఇంత దూరం ఇంత పెద్ద ప్లాన్ వేసుకుని 150 కిలోమీటర్ నుంచి వస్తే ఇట్లా అయిందని ఏం చేద్దాం ఆలోచిస్తుంటే మాగో ఈ పెద్ద మనిషికి తెలుసు వాటర్ ఫాల్స్ ఇక్కడ ఇంకోటి ఉంటుందంట 7 Wells అని. దాని రూట్ కనుక్కొని దారిలో వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ గూగుల్ మ్యాప్లో డేటా సిగ్నల్ ఏ పని చేయవన్నమాట. ఈ ఊర్లు బాగుంటాయి. ఇగో ఈ తాత ఉన్నాడుగా, ఈ తాత భలే పని చేసిండు. వాటర్ ఫాల్స్ ఇక్కడనే బాబు వెళ్ళిపోండి అన్నాడు దారిలో అడిగితే మేము పోతుంటే. సరే ఇంత దగ్గర అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోయినా. ఈ రూట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగుంటుంది. ఈ నుంచి వెళ్ళిపోవాలన్నమాట రూట్కి. దారిలో ఎక్కడం కలుస్తుంది. ఎందుకంటే రూట్ పేరు కూడా తెలియదు. ఆడ గూగుల్ మ్యాప్ రూట్ పనిచేయలేదు, అందుకని నేను రూట్ పేరు చెప్పలేకపోతున్నా. ఆ ఊరి పేరు కూడా తెలియదు. వెళ్ళాక ఈ పొలాల నుంచి పోవాలన్నమాట. అక్కడ వాటర్ ఫాల్స్ ఉందని ఎవరు చెప్పలేడు. కలిసి ఎవరు పోయి ఉంటారు ఇప్పటివరకు, ఎవరో ఒక్కళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు తప్ప. మేము అదే అనుకొని ఇవన్నీ దాటుకుని పోతున్నాం. ఏదైనా నా డౌట్ కొట్టింది, ఏంది ఇది తేడాగా ఉంది అనుకున్నా. ఇక్కడ బైకులు పెట్టి బైవాక్ పోవాలి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపల. ముందు వేయక మీకు సౌండ్స్ వినపడతాయి. అక్కడ వెళ్తుంటేనే దారిలోనే సౌండ్లు వినపడతాయి, వాటర్ వచ్చే సౌండ్. ఇక అక్కడ పోయిన తర్వాతకి ఈ రాళ్ళ దగ్గర నుంచి కింది దిగిపోవాలన్నమాట చెట్లలోకి. మొబైల్ సిగ్నల్ ఉండదు, జీరో. సిమ్ములు పడిపోతాయి, అసలు ఏ సిగ్నల్ ఉండదు. మనుషులు కనపడరు, ఎక్కడో ఒక చోట కలిసారు. మంచి గాలి, అసలు ప్యూర్ ఎయిర్ వస్తుంది. పిచ్చి ఉంటుంది అసలు వెళ్తుంటే. మాకు చెప్తాను కదా, మ్యాడ్ అయిపోతారు. ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలి కానీ మీ లైఫ్ టైం గుర్తుండిపోయి మెమరీ అయిపోతుంది. ఇట్లాంటి ప్లేస్లో ఒక్కసారైనా గడపాలనిపిస్తుంది మీకు వెళ్తుంటే దారిలో. ఫుడ్ ఎక్కడ దొరకదు, దొరికింది ఏదో ఒకటి తినాలన్నమాట. ఇక మా దారిలో థమ్స్అప్ దొరికింది ఒక షాప్లో. మళ్ళీ షాప్లో ఏం కనపడని థమ్స్అప్ బాగి బయలుదేరాను. పిక్చర్లో అయిపోతారు కొన్ని లొకేషన్స్ వస్తే. మ్యాడ్ మామూలుగా ఉండదు, సూపర్ ఉంటాయి. ఫొటోస్ వీడియోస్ చాలా దిగొచ్చు, కానీ మేము మర్చిపోయినాం. రోడ్లు ఏం లేవు అన్న ఆలోచనలో పడిపోయి ఏం దిగలేదు. మధ్య మధ్యలో ఇట్లా బురద గుంటలో రోడ్లు వస్తుంటాయి, అవి పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. మధ్యలో అక్కడక్కడ ఒక 2-3 ఊర్లు వస్తాయి. ఎక్కడో గుట్ట మీద 2 ఇల్లులు ఉంటాయి. దొరికిన చోట ఫుడ్ తీసుకొని బయలుదేరండి. మళ్ళీ దొరకదు ఎక్కడ. ఒక చెట్టు దొరికింది, పెద్ద చెట్టు. ఆడ ఆగి 2 ఫోటోలు దిగాను. బాగానే అందరికి ఫోటో దిగాలనిపించింది. అక్కడ నుంచి ఇక మళ్ళీ రూట్ అడుక్కుంటూ బయలుదేరాను. మెహబూబాద్ మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. ఆ పక్కన చిన్న మట్టి రోడ్డు, గుర్తు కూడా పట్టలేం మనం. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో బైక్ మీద ట్రావెల్ చేయాలంట, మట్టి రోడ్డు గుంటల రోడ్లో. బయ్యారం నుంచి మొత్తం ఇక్కడికి వద్దానికి 30 కిలోమీటర్స్ పడ్డది. రోడ్లు బాగోలేకపోయినా ఎట్లయినా వచ్చేయాలి. మనం వచ్చింది రాంగ్ రూట్ అనమాట. బయ్యారం కాదు, డైరెక్ట్ ఇక్కడికంటే మంచిగా ఇల్లందు నుంచి ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ నుంచి రావచ్చు. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఒక 2 కిలోమీటర్స్ ఏమో నడుచుకుంటూ పోవాలి. ఎందుకంటే బండి తీసుకెళ్ళాను. వెళ్తుంటే ఆ సౌండ్స్ వినపడుతూనే ఉంటుంది. అక్కడికి వాటర్ ఫాల్ సౌండ్ వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. మీ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా వెళ్ళాలి మీరు, ఎందుకంటే లైఫ్ టైం మెమరీ ఉండిపోతుంది అనమాట. ఇక్కడ ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మనం అక్కడ నుంచి
పడ్డ కష్టాలు, వచ్చిన దారిలో తిప్పలు అన్నీ మర్చిపోతాం. ఒకవేళ మీరు పోయినప్పుడు ఇక్కడ జనం లేరంటే మీ అంత లక్కీ ఎవ్వడు ఉన్నాడు అనమాట. ఎందుకంటే చాలా మంది జనం వస్తుంటారు, ఏడబడితే అడగనప్పుడు చిరాకులు వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ సెకండ్ వాటర్ ఫాల్ దగ్గర ఆగిపోతారు. ఎందుకంటే ఇది 7 ఉంటుంది అనమాట, ఒకదానిపైన ఒకటి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మాలాంటి తేటోడు తప్ప ఎవరు ఎక్కరు. ఆల్రెడీ మేము ఒక 40 ఎక్కినాం, మిగతా ముగ్గురు చాలా భయపడి కింద అయిపోయారు. మేము ఆ వాటర్ ఫాల్స్ మిస్ కావడం వల్లనే ఈ వాటర్ ఫాల్స్ జోలు వేసినాం. ఆ పోలీస్ అంకుల్కి ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో 1% కూడా ఉండదు. అది సూపర్ ఉంది ఇదైతే. ఇంకోటి అక్కడ ఒకటే వస్తుంది, ఇక్కడైతే 7 వస్తాయి. ఆ పోలీస్ అంకుల్ వల్ల దానికంటే పెద్ద వాటర్ ఫాల్స్కి వచ్చినాం. థ్యాంక్స్ అంకుల్. ఫ్రెండ్స్ తోటి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్కి వస్తే. కానీ వీళ్ళు నన్ను వద్దన్నారు. నేను పైకి పోతా 7 చూడాల్సిందే, చూసొద్దాం అంటే వీళ్ళు రానన్నారు. వాళ్ళు చెప్పకుండా నేను ఒక్కనే వెళ్ళిపోయాను సింగిల్గా. వెళ్తుంటే కొన్ని చోట్ల భయం కూడా వేసింది, ఒక్కనే పోతాను ఏం కదా సేఫేనని. కానీ ఆడ వాటర్ ఫాల్స్ ఒకదాని మించింది ఒకటి చూస్తుంటే మస్తు అనిపించింది అనమాట. పైకి పోతుంటే చూద్దానికి చిన్న కనపడతాను మీకు, చాలా బాగుంటాయి అనమాట, చాలా పెద్దగా ఉంటాయి కూడా. ఇక నేను పైకి పోయాక లాస్ట్ చూసిన వాటర్ ఫాల్స్ ఇదే. ఇక్కడ వాటర్ ఉంటే సూపర్ క్లీన్గా ఉంటాయి అనమాట. చూస్తే తాగాలనిపిస్తుంది. ఆహా పిచ్చ కూల్గా ఉన్నాయి. అలా స్నానం చేసి అల్లనే పడుకొని తాగొచ్చు, అంత బాగుంటాయి. పైకి పోయాక సూర్యుడు కనపడతాడు, వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మనకంటే సూర్యుడు అనేటోడు కనపడ్డాడు. ఎందుకంటే ఫుల్ చెట్లు, అడవి అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. నా కోసం వీళ్ళు వెయిట్ చేస్తారని పోయాక నా కోసం మంజుమల్ బాయ్స్ లో ఫ్రెండ్స్ లాగా చూస్తాను, వీడు ఉన్నాడా సచిన్ అని. అప్పటికే లైట్ వర్షం స్టార్ట్ అయింది. టైం చూస్తే 6 అయింది. తొందరగా బయలుదేరాను. ఖమ్మం వచ్చేటప్పటికి 8 అయింది. మన బడ్జెట్ ట్రిప్ కదా, బడ్జెట్లో ఏమైనా తిందాం అనుకుని ఇక్కడికి వచ్చి చూస్తే 99 రూపీస్ బిర్యానీ ఉంది. ఇది చూసినా మంచిగా ఉంది రెస్టారెంట్. అప్పటికే ఏదో తేడా కొడుతుంది సీనా అనుకున్నాం. లోపలికి వచ్చి బిర్యానీ తిన్న తర్వాతకి మాకు అర్థమైంది మనం రాంగ్ స్టెప్ వేసినామని. ఏంటంటే అక్కడే కనుక్కోవాలి 99 రూపీస్ ఏందనేది. మనం ఏదో ఒకటి తెచ్చేయండి అని చెప్పినా వీళ్ళు బిర్యానీ తీసుకొచ్చి పెట్టిర్రు. తిన్నాక కట్టేసేయాలి, తప్పదనమాట. కట్టి బయలుదేరినాం. ఇక మీకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ డే మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇది మేము పోయిన ఫ్రెండ్షిప్ డే రోజు, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. జస్ట్ 500తో ఈ ట్రిప్ వేసినాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు చెప్పండి, ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు అట్లా చిల్లు కావాలి. కొత్త వీడియో చేస్తాను కాబట్టి నా వాయిస్ దరిద్రంగా ఉంటుంది. వాయిస్ బాగాలేకపోయినా, నేను సరిగ్గా చెప్పకపోయినా సారీ, క్షమించండి. కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.